రొయ్యల సాగులో నష్టాలు రావడంతో చాలా మంది ఆక్వా రైతులు తెల్ల చేపల సాగు వైపు మళ్లారు. వాణిజ్యపరంగా ఎక్కువ డిమాండ్ ఉన్న శీలావతి రకాన్ని అధికంగా పెంచుతున్నారు. దీంతో పాటు కట్ల, ఫంగస్, బొచ్చ వంటి రకాలను కూడా పెంచేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే శంకుపూత వ్యాధితో చేపల ఎదుగుదల లేక తీవ్ర నష్టాలను మూటకట్టుకుంటున్నారు రైతులు. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల కల్చర్ తరువాత మంచినీటి చేపల పెంపకం కొనసాగుతోంది. మంచినీటి చేపల పెంపకానికి ఉభయ గోదావరి జిల్లాలు కేంద్ర బిందువుగా నిలుస్తాయి. అందువల్ల మంచినీటి చేపల పెంపకం ఈ ప్రాంత రైతులకు వరంగా మారింది. అయితే ఇటీవల వాతావరణ మార్పుల కారణంగా పలు వ్యాధులు వస్తుండటం, నాణ్యమైన విత్తన పిల్లలు లభ్యం కాకపోవడం, అటు దాణా ఖర్చులు పెరిగిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పుటేరు గ్రామంలో తెల్ల చేపలకు శంకుపూత వ్యాధి సోకి ఎదుగుదల లోపించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల వ్యయంతో చెరువుల్లో మందులు చల్లుతున్నా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. మాది 4 ఎకరాల చెరువు అండి, చేపల చెరువు. 4 ఎకరాల చేపల చెరువు మేము ఏప్రిల్ సీడ్ వేసాం. దానికి శంకుపూత వచ్చిందండి. శంకుపూతకు వస్తే దానికి మందులు కొట్టాం. మందులు కొట్టినా కూడా ఇబ్బంది అయిపోయింది, చేపలు చనిపోతుంది. చాలా బాధపడిపోతున్నాము. మేత 1000 రూపాయలు మేత అయిపోతుంది రోజుకి వచ్చి. మేము మేపలేకపోతున్నామండి. ఏ మందు కొట్టినా తగ్గలేదండి. 2 సంవత్సరాలు అయిపోయిందండి మాకు. దీన్నే మేపాలో ఏమీ చేయాలో తెలియలేదండి. చిన్నది అయిపోయిందండి, చిన్న చేప. మాకు ఇటు రైతులకు అమ్మాలో ఇటు మేము పెంచాలో తెలియట్లేదు. చాలా బాధల్లో ఉన్నాము. 7-8 లక్షల పెట్టుబడి అయిపోయిందండి. ఎకరానికి 2 లక్షల కాండి 3 లక్షల దాకా అయిపోద్దండి. ఎకరానికి 50,000 వేస్తామండి. శీలావతి వేసామండి మేము. ఈ శంకుపూత అన్న జబ్బు వల్ల ఎదగట్లేదండి. దానికి మందులు అయ్యి కొడటం వల్ల దానివల్ల జిగట అన్నదే శంకుల్లో పట్టేసి దానివల్ల ఎదుగుదల ఆగిపోయి మందుల పవర్ కూడా ఎక్కువైపోయి ఏ మందు తెచ్చి కొట్టినా కూడా ఇబ్బంది అయిపోయి ఏది తగ్గట్లేదండి, ఏ మందు కూడా. చేపలకు పేను, శంకుపూత వ్యాధితో చేపల ఎదుగుదల నిలిచింది. మేతల వ్యయం పెరిగింది. పెట్టుబడులు రాక నష్టాలు వచ్చే పరిస్థితి నెలకొంది. ఖరీదైన మందులు చల్లుతున్నప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు. అయితే దీనిని నివారించేందుకు ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో రైతులకు సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మత్స్య పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్. మనకి శీలావతి చేపలో శంకుపూత వచ్చిందని చెప్పి దానివల్ల నష్టం జరుగుతుందని అనడం జరిగింది. అదే కాకుండా ఏంటంటే ఈ చెరువులో గమనించినట్లయితే మనం ఎకరానికి 50,000 చొప్పున వేసినాడు. ఇది సీడ్ చెరువు అండి. ఇది పెద్ద చేపలు పెంచే చెరువు మాత్రం కాదు. ఇందులో ఎకరానికి 50,000 వేసినప్పుడు ఏం చేయాలంటే మనం ఒక 3-4 నెలల తర్వాత దాన్ని మనం సీడ్ కింద అమ్మేసుకోవాలి. ఇది అలాగైతేనే మనకి అది ప్రాఫిట్ వస్తుంది. కానీ దాన్ని మనం కేజీ వరకు అమ్ముకుందామంటే మాత్రం కుదరదు. మనం ఎప్పుడైతే దాన్ని కేజీకి అమ్ముకోవాలనుకుంటే దాన్ని ఫింగర్లింగ్ సైజులో అంటే 10 గ్రాములు ఆ పైబడిన సైజు ఏదైనా సరే, ఒక 50 గ్రాముల సైజు అయినా సరే తీసుకుని మనం 3,000 వరకు ఎకరానికి వేసుకుని దాన్ని 8 నుంచి 10 నెలలు పెంచినట్లయితే మనం కేజీ వరకు పెంచవచ్చు. అందుకు ఇటువంటి చిన్న చిన్న చెరువులు ఉన్నప్పుడు ఈ సీడ్ చెరువుల్లో మనం ఎకరానికి 50,000 లక్ష వేసుకున్నప్పుడు వాటిని మనం సీడ్ కింద అంటే ఫింగర్లింగ్ మనకు 10 గ్రాములు లేదా 50 గ్రాములు అంతకంటే పెరగవు. ఆ పెరిగిన తర్వాత మనం ఏంటంటే వాటికి మిగతా రైతులందరికీ కూడా మనకి పాత పిల్ల కింద మనం అమ్ముకోవచ్చు అనమాట. ఈ విధంగా అమ్మితేనే ప్రాఫిట్ వస్తుంది. తర్వాత ఏంటంటే ఈ శంకుపూత అనేది ముఖ్యంగా ఏంటంటే మన శీతాకాలంలో వచ్చేది అనమాట. మన శంకుల్లో చూసినట్టే తెల్లని తిత్తులు వంటిది ఉంటుంది. దీన్ని మనం చాలా ఈజీగా కూడా మనం దీన్ని నిర్మూలించవచ్చు. ఏ విధంగా అంటే మనకి ఇవన్నీ కూడా మంచినీటిలో పెరుగుతాయి. అందుకేంటంటే మనకు సాల్ట్, మన సాధారణ ఉప్పుని తీసుకుని మన ఎకరానికి 80 నుంచి 100 కేజీలు కానీ జల్లేమంటే ఆటోమేటిక్గా మనకి ఈ శంకుజలం తగ్గిపోవడం జరుగుతుంది. అంతకే మనకు ఉధృతంగా ఉంటే దీన్ని మన కాపర్ సల్ఫేటు ఎకరానికి కేజీ చొప్పున జల్లినట్లయితే మనకి శంకుజలం ఏ విధమైన కూడా మనకి అభ్యంతరం లేకుండా మనం దీన్ని దిగుబడి సాధించవచ్చు. అందుకేంటంటే ఈ చెరువులో గమనించవలసింది ఇది నర్సరీ చెరువు, మన సీడ్ వరకే మనకు. అందుకేంటంటే ఈ సీడ్ కింద దీన్ని అమ్మేసుకుని మనం పెద్ద చెరువు కానీ పెంచాలంటే ఎకరానికి 3,000 వేసుకుని అంతకంటే మించకుండా వేసుకుని శీలావతి, కట్ల ఇటువంటి చేపల్ని మనం 8 నుంచి 10 నెలలు పెంచినట్లయితే తప్పనిసరిగా కేజీ అనేది వస్తుంది. అలాగే మేత యజమాని, ఈ మేతలో ఏంటంటే ఎక్కువగా మనం తౌడు ఒకటి పెడుతుంటాం. ఈ తౌడే కాకుండా అందులో చెక్క కలిపి మనకేంటంటే మామూలుగా అయితే మనం 1:1 రేషియోలో 1:1 1% మనం తౌడైతే ఇంకో శాతం చెక్క కలపాల్సింది. అదే కొద్దిగా పెద్ద సైజ్ అయ్యేసరికి ఒక 100 కేజీలు తౌడుకి ఒక 30 నుంచి 40 కేజీలు ఈ చెక్క కానీ కలిపినట్లయితే మనకి దిగుబడి అనేది బాగా పెరిగి బాగా రావడం జరుగుతుంది. అందుకే ఈ యాజమాన్యాలు పాటించాలి. వీటితో పాటు మనకి శీతాకాలం ఇది వచ్చినప్పుడు మన చెరువులో మనకి ప్లాంక్టాన్ కానీ లేకపోయినట్లయితే మాత్రం మనకి మేతలో ఈ తౌడు చెక్కే కాకుండా మనం మినరల్ మిక్సర్ అనేదాన్ని ఇంచుమించు 1% అంటే 100 కేజీల మేతకి 1 కేజీ చొప్పున కానీ మనం కలిపినట్లయితే చాలా వరకు బలవర్ధకంగా పెరిగి మనకి తొందరగా దిగుబడి రావడం జరుగుతుంది.